ప్రియమైన సోదరి సహోదరులకు క్రీస్తు నామంలో మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి ఎన్నో స్తోత్రాలు. దేవుడు మన జీవితంలో మరొక నూతన దినాన్ని ఆయన అనుగ్రహించారు కనుక దేవునికి ఎన్నో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పకుండా మన అవసరాలు అక్కరలు తీరుస్తారు. ధైర్యంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. దేవుని కార్యాలు మనము చూస్తాం. నిన్నటి దినాన్ని ఒక టాపిక్ మనం ప్రారంభించాము. వాంట్ టు హ్యావ్ సక్సెస్ఫుల్ లైఫ్, విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నారా? అలా కలిగి ఉండడానికి దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి, దేవుడు ఏ పద్ధతులు మనకి చూపించారు బైబిల్ వాక్యం ద్వారా అనేది మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరొక వచనంతో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనే మాట మనం చూస్తున్నాం. చివరిలో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులరా, మన జీవితంలో ఒక ఉన్నతమైన విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే దేవుడు చూపించినటువంటి మరొక పద్ధతి ఏమిటి అనగా ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. లోకమును దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే ఇక్కడ మనం విజయవంతమైన జీవితాన్ని జీవించటానికి వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్, మనల్ని నడిపించే శక్తి ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసము. అక్కడ చివరిలో అంటాడు ఆ వచనంలో, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే మనము లోకాన్ని జయించాలంటే మనకి విశ్వాసము కావాలి. లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం జయించి ముందుకు వెళ్ళగలగాలంటే మనకు విశ్వాసము కావాలి. కనుక మనకు విశ్వాసం కావాలంటే విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యము చెబుతుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట మాట దేవుని యొక్క వాక్యమై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా మనము లోకాన్ని జయిస్తాం. మనము ఒక విజయవంతమైన జీవితాన్ని, సక్సెస్ఫుల్ లైఫ్ మనం కలిగి ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల వలన, అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల వలన మన విశ్వాసము బలహీనపడిపోతుంటుంది. దేవుని యందు విశ్వాసము బలహీనపడిపోతుంటుంది. మన మీద మనకు విశ్వాసం కూడా పోతుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యం ద్వారా మనం రీఛార్జ్ అవుతుండాల. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం రీఛార్జ్ అవుతున్నప్పుడు మన విశ్వాసం ఇంకా బలపడుతుంది. మనము అనేక విషయాలను లోకములో మనం జయించగలుగుతున్నాం. ఈ రోజున చెడు అలవాట్లు జయించలేకపోతున్నారు చాలామంది. ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి, మీరు ఫలానా చెడు అలవాటు ఉంది, అది మీరు మానేయండి అంటే మానలేకపోతున్నారు. ఏమండి, చాలామంది మీరు చెడు పద్ధతులు చేస్తున్నారు, మానేయమంటే మానలేకపోతున్నారు. మేము మానలేకపోతున్నామని వాళ్ళే చెప్తున్నారు. అంటే వారికి విశ్వాసం లేదు, వారి మీద వారికి విశ్వాసం లేదు, దేవుని మీద కూడా విశ్వాసం లేదు. కానీ ప్రతి దాన్ని కూడా మనం కంట్రోల్ చేయగలం. ఆ విశ్వాసం మనకు ఉంది. అలాంటి శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ నేను మానలేకపోతున్నానంటే దాని అర్థము మన మీద మనకు కంట్రోల్ లేదనమాట. కనుక ముందు మనల్ని మనం నమ్మాలి, మన మీద విశ్వాసం ఉండాలి. ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉండాలి. అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఆ విజయము మన విశ్వాసం అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. కనుక మన మీద మనకు కూడా విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండేలాగా నన్ను చేస్తాడు అనే విశ్వాసము మన మీద మనకు ఉండాలి దేవుని ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు చాలామంది ఒక విజయవంతమైన జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము లేకపోవడం వలనే. ల్యాక్ ఆఫ్ ఫెయిత్, దే ఆర్ అనేబుల్ టు హ్యావ్ ద సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ దేర్ లైఫ్. విశ్వాసము లేకపోవడం వల్ల ఒక విజయవంతమైన జీవితాన్ని వాళ్ళు జీవించలేకపోతున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. బైబిల్లో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఒక మంచి దైవ భక్తుడు.
ఆయన దగ్గర నుంచి సమస్తము పోయింది. ఆయన కుమారులు, కుమార్తెలు చనిపోయారు. వారికున్న వారందరూ కూడా దూరమైపోయారు. వారి ఆస్తి అంతా పోయింది. చాలా ఆస్తిపరుడు. ఆస్తి అంతా పోయింది. కానీ దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టలేదాయన. జాగ్రత్తగా గమనించండి. మనమైతే ఏం చేస్తాం? మన దగ్గర నుంచి అన్నీ పోతున్నప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచం. ఎందుకులే అంత మనకు వ్యతిరేకంగా జరుగుతుంది, మనకు నష్టం కలుగుతుంది. దేవుడు మనకి ఏం చేశాడని విశ్వాసంలో మనం వీక్ అయిపోతుంటాం, బలహీనపడిపోతుంటాం. కానీ యోబు సమస్తము కోల్పోయినా సరే విశ్వాసం నుంచి వీగిపోలేదు. అతను ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు. తన భార్య ఒకవైపు నుంచి ఇంకా దేవుడు దేవుడు అంటావు, ఎందుకు నీకు? దేవుడు అన్నీ తీసేసుకున్నాడు, అన్నీ పోయినాయి, దేవుడిని వదిలే అని ఒక ప్రెజర్ ఆయన మీదకి వచ్చినా సరే ఆయన ఆ ప్రెజర్‌కి లోనవ్వలేదు. లోకాన్ని జయించడం అంటే అదే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసంతో లోకమును జయిస్తాం. మనం ఒక విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఒక విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలంటే మనకు కావలసింది విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదనేటువంటి విశ్వాసం ఉండాలి. అలాగే దేవుడు మనల్ని బలపరుస్తాడు, నేనేమైనా చేయగలుగుతానని విశ్వాసము మనకుండాలి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కనుక మీరు లోకాన్ని జయిస్తారు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుడు గొప్పవాడు, మనల్ని బలపరుస్తాడు. ఏదైనా మనం చేయగలుగుతాం. విశ్వాసంతో మనం జయించగలుగుతాం. ఈరోజు చాలామంది విశ్వాసం లేక ఉద్యోగం చేయలేరు, వ్యాపారం చేయలేరు, ఏ పని చేయలేరు. అలాగే చెడు అలవాట్లు మానలేరు, చెడు పద్ధతులు మానలేరు. వారి జీవితంలో చాలా కోల్పోతుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సక్సెస్ఫుల్ లైఫ్, ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే వన్ మోర్ డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ ఫెయిత్. మనల్ని నడిపించే మరొక శక్తి ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. నీ మీద నీకు విశ్వాసం ఉండు. తప్పకుండా యూ విల్ విన్ ద వరల్డ్. ఈ లోకాన్ని నువ్వు జయించగలుగుతావు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నాతో తల వంచి మీరు కళ్ళు మూసుకొని మనం చేస్తున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మమ్మలను ప్రేమించి ఆశీర్వదించి నూతన దినాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించారు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి. మా సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి మమ్మల్ని విడిపించండి. రుణ సమస్యల నుంచి విడిపించండి. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. ఒక విజయవంతమైన జీవితాన్ని మాకు దయచేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.